హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడు తరమ 16వ భాగాన్ని వినేద్దాం. దేవ్ధన్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. చాలా కోపంగా డ్రైవ్ చేస్తూ కార్ని ఒక ఆఫీస్ ముందు ఆపి డోర్ని గట్టిగా తీసి కిందికి దిగి మళ్ళీ గట్టిగా దాన్ని వేశాడు. దేవ్ధన్ కోపంగా ఆఫీస్లోకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళాడు. అదేనండి బృందా కౌశిక్ వెళ్ళారుగా ఒకరోజు ఆ ఆఫీసే. అక్కడ తను ఇంతకుముందు బృందా వాళ్ళు సీక్రెట్గా వచ్చిన రోజు ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడుగా. వెళ్ళిన ప్లేస్కి వెళ్ళి చాలాసేపు ఏదో వెతికాడు. అక్కడున్న అందరూ ఎంత అడుగుతున్నా కూడా ఏం చెప్పకుండా అక్కడే చాలాసేపు ఏదో వెతుకుతుంటే తనకి అనుకోకుండా ఇంకొకటి కనిపించింది. అది చూడగానే మనసంతా భారంగా మారగా అలాగే దాన్ని తీసుకొని వచ్చి కారులో కూర్చుని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ అలా వెళ్తున్నాడు. అంతకు ముందు వరకు తనలో ఉన్న కోపం ఈ మినిట్ ఎక్కువైపోయింది. కానీ ఆ కోపానికి మించిన బాధ ఉంది ఇప్పుడు తనలో. అలా వెళ్తూ వెళ్తూ ఎవరు లేని ప్లేస్లో కారు ఆపి అప్పటి వరకు అణిచిపెట్టుకున్న బాధని ఇక ఆపలేక గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు. అలా ఎంతసేపు అక్కడ ఉండి ఏడ్చాడో తనకే తెలియలేదు. అలా ఏడుస్తూ అక్కడే స్టీరింగ్ మీద తలవాల్చి పడుకున్నాడు. ఇటు బృంద మీరాలకి మెలకు వచ్చాక అందరూ కలిసి బయటికెళ్ళి సరదాగా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చారు. దేవ్ వాళ్ళ ఇంట్లో కూర్చునున్నారు అందరూ. అవును రాజేష్, మీరాని లవ్ చేశాడు అని నీకెలా తెలిసిందిరా అని దేవ్ వైపు చూస్తూ అన్నాడు రాజ్. ఆ రోజు బా అని భార్గవ్ అనబోయి బృందా ఉందని తమాయించుకొని అదే ఆ రోజు నువ్వు నేను జగత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాంగా అని ఆ రోజు జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్కి గుర్తు చేశాడు. బృందా ఉందని సైగ చేసి ఆ రోజు వేరొకరికి రాజేష్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాను. ఎందుకంటే రాజేష్ మీరాని ఫాలో చేసినప్పుడు నాకు తన కళ్ళల్లో మీరాపై అంతులేని ప్రేమ కనిపించింది. అప్పుడు నేనున్న సిచ్యువేషన్లో అని ఆ రోజు బృంద జగత్ ప్రపోజ్ చేసుకోవడం గుర్తుకొచ్చి ఒకలాంటి బాధ ఆవహించింది దేవ్ని. మీరాకు అర్థమై దేవ్ చేయి పట్టుకుంది. దేవ్ మీరా వైపే చూస్తూ నవ్వి ఆ రోజు రాజేష్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. తర్వాత ఆలోచిస్తే రాజేష్ మీరాని లవ్ చేశాడేమో అనిపించింది. అందుకే తన గురించి ఎంక్వైరీ చేయించా. రాజేష్ అడ్రస్ తెలిసింది. నేను వెళ్ళాను తనని కలవడానికి. ఆ రోజు ఏం జరిగిందంటే దేవ్ రాజేష్ కోసం క్వార్టర్స్కి వెళ్తాడు. రాజేష్ దేవ్ని ఆశ్చర్యంగా హాయ్ దేవ్ నువ్వేంటి ఇక్కడ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దేవ్ నవ్వి నీకోసమే వచ్చాను. అవును ఏంటి ఒక్కడవే కనిపిస్తున్నావు, మీ వైఫ్ ఎక్కడ అని అడిగాడు కావాలని రాజేష్ ఏం చెప్తాడా అని తన్ని అబ్జర్వ్ చేస్తూ. ఆ మాట వినగానే రాజేష్కి మీరాని గుర్తుకొచ్చింది. ఫేస్ అంతా డల్లుగా మారిపోయి తన కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. అది గమనించిన దేవ్ నవ్వుకొని కామ్గా ఉండిపోయాడు. నాకు ఇంకా పెళ్ళి కాలేదు దేవ్ అన్నాడు రాజేష్. హో అవునా, ఏమైంది, లవ్ సక్సెస్ అయింది నీది, పెళ్ళెందుకు చేసుకోలేకపోయావు? రాజేష్ అయోమయంగా చూశాడు దేవ్ వైపు. లవ్ ఏంటి అని దేవ్ ఆ రోజు తన కాఫీ షాప్లో చూసింది మొత్తం చెప్పాడు. హే అదంతా గేమ్ అని వాళ్ళు గేమ్ పేరు చెప్పాడు రాజేష్. అవునా, మేమింకా నిజం అనుకున్నామే అన్నాడు. మేము అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. మేము అంటే నీతో పాటు ఇంకెవరు చూశారు అన్నాడు రాజేష్. దేవ్ చేతులు కట్టుకొని మీరా అన్నాడు. అంతే. రాజేష్ ఒక్కసారిగా పైకి లేచి మీరానా, అయితే తను కూడా నీరాని అపార్థం చేసుకుందా నన్ను? అయ్యో అదంతా గేమ్, పద తన దగ్గరికి వెళ్ళి ఇదంతా అబద్ధం అని చెప్దాం. హే నో ప్రాబ్లం, తనకి చెప్పినంత మాత్రాన ఒరిగిపోయేది ఏముంది అన్నాడు దేవ్. అప్పుడు గుర్తుకొచ్చింది రాజేష్కి మీరా రాజేష్ని లవ్ చేస్తున్నా అనడం. ఒక్కసారిగా సోఫాలో కూర్చుండిపోయాడు. దేవ్ రాజేష్ అని పిలవగానే తన వైపు చూస్తాడు. నువ్వు మీరాని లవ్ చేసావా? రాజేష్ కాదు అని తల అడ్డంగా ఊపి నేను మీరాని ఇప్పటికీ లవ్ చేస్తూనే ఉన్నాను అని అన్నాడు. లవ్ చేసావా అంటే ఒకప్పుడు చేసి ఇప్పుడు చెయ్యట్లేదని అర్థం కదా, అందుకే అలా చెప్పాను. నేను మీరా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అంత ప్రేమించిన వాడివి తనకెందుకు నీ ప్రేమ విషయం చెప్పలేదు అన్నాడు దేవ్. రాజేష్ బాధగా మీరా నీ ఫ్రెండ్ రాజ్ని లవ్ చేస్తుంది కదా అందుకే. దేవ్ అయోమయంగా రాజ్ని మీరా లవ్ చేయడం ఏంటి అన్నాడు. ఆ రోజు మీరాకి ప్రపోజ్ చేద్దామని ఆశ్రమానికి వచ్చాను అని ఆ రోజు తను చూసింది మొత్తం చెప్పాడు. అంతా విన్న దేవ్ తను రాజ్ అన్నది నిన్నే అని ఆ రోజు మీరా పడ్డ బాధ అంతా చెప్పాడు. మీరా అంత బాధపడడం అది కూడా తన వల్ల తన కోసమని రాజేష్కి మనసంతా ఎలానో అయిపోయింది. కంట్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. దేవ్ రాజేష్ని నార్మల్ చేయడానికైనా రాజేష్ని నీ ఫ్యూచర్ తలుచుకుంటే నాకే జాలేస్తుంది అన్నాడు. రాజేష్ అయోమయంగా చూస్తాడు. హా మీరాకి నువ్వు గేమ్ కోసం అలా చేసావని చెప్పావు, తనకి కాకుండా వేరే అమ్మాయికి అలా ప్రపోజ్ చేసావని ఇరగదీసేస్తుంది నిన్ను. పాపం నువ్వు. నవ్వుతూ రాజేష్ ఇక తను నాకు దక్కదని నా లైఫ్లో మీరా ఉండదని ఇన్నేళ్ళుగా అనుభవించిన బాధ కన్నా అది పెద్ద కష్టమేం కాదు అన్నాడు రాజేష్. ఇంతలో
హలో, నన్ను మర్చిపోయారా అన్న పిలుపుతో ఇద్దరు తేరుకొని బయటికి చూశారు. అక్కడున్న ఆయన చూసి నవ్వుతూ రాజేష్ ఎదురెళ్ళి ఆయన హగ్ చేసుకుని దేవ్ మా బాబాయ్ అని పరిచయం చేశాడు. అది జరిగింది అని దేవ్ చెప్పడం ముగించాడు. అయినా దేవ్, నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నా బంగారం చూడు, ఒక్క పాట పాడగానే నన్ను క్షమించేసింది అన్నాడు రాజేష్. దేవ్ నవ్వి, ఆహా బాబు, నీకు ఇంకా దాని గురించి పూర్తిగా తెలియలేదు. నువ్వు అన్నీ భయాలా పెడతావు అని వెళ్ళి మీరా పక్కన సోఫా ఎడ్జ్ మీద కూర్చోబోయాడు రాజేష్. అంతే, మీరా సోఫాని వెనక్కి లాగేసింది. రాజేష్ కింద పడ్డాడు. అందరికీ మీరా చేసిన పనికి నవ్వు వచ్చినా రాజేష్ ఏమనుకుంటాడని నవ్వు ఆపుకుంటున్నాడు. కానీ దేవ్ మాత్రం గట్టిగా నవ్వుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్షిప్లో దేవ్ అంతలా నవ్వడం ఎప్పుడు చూడని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే మీరా కూడా దేవ్ అలా నవ్వి ఎంతకాలం అయింది అన్నట్టు చూస్తుంటే రాజేష్ మాత్రం ఎంతమంది వచ్చినా నువ్వే దేవ్, అది ఏదో అనుకుని తనలోని తాను నవ్వుకున్నాడు. బృంద అయితే అబ్బాయిలు కూడా ఇంత అందంగా నవ్వుతారా, ఎంత బాగున్నాడో ఇలా నవ్వుతుంటే వెళ్ళి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాలనిపిస్తుంది అని కన్నార్పకుండా అలానే చూస్తుంది దేవ్ వైపు. అందరూ అలా తననే చూస్తుండడం గమనించి సైలెంట్ అయ్యాడు దేవ్. అందరూ తేరుకున్నారు. బృంద కూడా తేరుకుని, చచా నేనేంటి అలా అనుకున్నాను అతని గురించి, అయినా ఏ మాటకు ఆ మాట, ఎంత బాగున్నాడో అని అంతలోని చిచి ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను, ముందు నా పని పూర్తి చేయాలి, రాజ్ అన్నయ్యతో మాట్లాడాలి ఈరోజు అని తనలోనే తాను అనుకుంటుంది. కింద పడిన రాజేష్ పైకి లేచి, అబ్బా నా నడుం విరిగింది అని, అలా పడేసావేంటే, రా వచ్చి నాకు బాంబు రాయ్ అని ముందుకు వెళ్ళబోతుంటే మీరా రాజేష్కి కాలు అడ్డం పెట్టింది. రాజేష్ మళ్ళీ ముందుకి రాజ్ మీద పడ్డాడు. అందరూ మళ్ళీ నవ్వారు. అబ్బా నా మీద పడ్డావేంట్రా బాబు, నా నడుం విరిగినట్టుంది అన్నాడు రాజ్. రాజేష్ మెల్లగా పైకి లేచి, ఏంటి అలా పడేశావు, లేకపోతే నేనొచ్చి బాంబు రాయాలా, పోయి వాడితో రాయించుకో అని బాంబుని రాజు మీదకి విసిరింది మీరా. నీ కోపం పోయింది కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా అని ఏడు మొహంతో అడిగాడు రాజేష్. ఎవరు చెప్పారు కోపం పోయిందని, ఇన్నేళ్ళు నేను పడ్డ బాధకి ఆ కోతి మొహమాన్ని నేను లవ్ చేస్తున్నానని నువ్వు అనుకున్నందుకు, ఆ కొండముచ్చు మొహానికి ఐ లవ్ యూ అని చెప్పినందుకు రివెంజ్ తీర్చుకోకపోతే ఎలా? రాజేష్ ఏడు మొహంతో అదేంటి అలా అంటావు అని బిక్కమొహం వేసుకుని దేవ్ వైపే చూస్తాడు. నేను చెప్పలే అని భుజాలు ఎగరేశాడు దేవ్. నీ కోపం పోవాలంటే ఏం చేయాలి అన్నాడు రాజేష్. ముందైతే వెళ్ళి ఇల్లు మొత్తం క్లీన్ చేయి, ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తా అంది మీరా. రాజేష్ ఏడు మొహంతో సరే అని ఇల్లు మొత్తం ఊడ్చి చెత్త వేయడానికి బయటకెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేసరికి మళ్ళీ ఇల్లంతా డస్ట్ ఉంది. ఇదేంటి ఇప్పుడేగా ఊడ్చాను అని పక్కకు చూసేసరికి అందరూ తన వైపే చూస్తూ నవ్వుతున్నారు. మీరా చేతిలో డస్ట్బిన్తో నిల్చొనుంది. రాజేష్ ఏడుస్తూ ఇది అన్యాయమే అన్నాడు. అన్యాయం లేదు, ఆల్చిప్పలేదు కానీ అంటుంది మీరా. రాజేష్ మళ్ళీ మొత్తం ఊడ్చి ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు మీరా చేతిలో డస్ట్బిన్ లాక్కుని వెళ్ళిపోయాడు. అందరూ ఫుల్గా నవ్వుతున్నారు. రాజేష్ ఇల్లు తుడుద్దామని ముందు కిచెన్ తుడిచి బయటికి రాగానే మీరా వెళ్ళి కొంచెం పిండి అక్కడ పోస్తుంది. రాజేష్ మళ్ళీ ఏడు మొహం పెట్టుకునేదంతా క్లీన్ చేస్తాడు. హాల్లో ఒకవైపు తను తుడుస్తుంటే ఇంకోవైపు వీళ్ళందరూ మళ్ళీ తుడిచిన దాని మీదనే నడుస్తూ అంతా మురికి చేస్తున్నారు. రాజేష్ ఏడుపు మొహం పెట్టుకుని, రే నేనొక ఐపీఎస్ని రా, పవర్ఫుల్ పోలీసుని రా, నన్ను ఇలా చేయడం ఏమన్నా న్యాయమా అన్నాడు రాజేష్. బృంద రాజేష్ పక్కకొచ్చి తల మీద కొట్టి, నువ్వు ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా అమ్మాయిల దగ్గర తోక జాడిస్తే ఇలానే ఉంటుంది, కానీ అంది. అలా అందరూ మురికి చేస్తుంటే మళ్ళీ తుడిచి ఎలాగోలా కంప్లీట్ చేసి అలసిపోయి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. రాజేష్ని చూసిన దేవ్ మీరాతో, పాపమే అలవాట్లేని పనులన్నీ వాడితో చేయిస్తున్నా, ఇక చాలే అన్నాడు. ఏంటి అలవాట్లేని పనులా, ఇవి చేస్తే ఆయన ఏమీ తరిగిపోడలే, లవ్ చేసి తను వేరెవరో లవ్ చేస్తుందంటే అలా వదిలి వెళ్ళిపోతాడా? అయినా మీరా చాలా చిన్న పనిష్మెంటే ఇచ్చింది, అదే నేనైతేనా 3 చెరువులు కాదు 30 చెరువులు నీళ్లు తాగిస్తా అంది బృంద. ఆ మాట విన్న దేవ్ గతుక్కుమన్నాడు. ఫ్యూచర్లో తన పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది. మీరా అయితే ఫుల్లుగా నవ్వుతుంది దేవ్ పరిస్థితికి. అప్పుడే స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో బ్యాచ్ అందరూ రెడీ అయి వెళ్ళారు. బృంద రాజ్కి మెసేజ్ చేయడంతో తను కాసేపు ఆగి వస్తానన్నాడు. అందరికీ అర్థమై సరే అని వెళ్ళారు. అందరూ వెళ్ళాక, అది అన్నయ్య, దేవ్ గారి ఇష్టాలు తెలుసుకుందామని మిమ్మల్ని పిలిచాను అంది. రాజ్కి దేవ్ ముందే చెప్పి ఉండడంతో ఏ విషయంలో కావాలరా వాడి ఇష్టాలు అని అడిగాడు. అదే ఆయనకి ఎలా ఉంటే నచ్చుతుంది, ఏం తింటారు ఇష్టంగా అని అడుగుతుంది. వాడికి అని దేవ్ చెప్పింది గుర్తు చేసుకున్నాడు. నాకు శారీస్ కట్టడం అంటే ఇష్టమని చెప్పు, ఇక అస్సలు కట్టదు వాటిని.
నీకు శారీస్ అంటేనే ఇష్టం కదరా అన్నాడు రాజ్. అవునరా, కానీ తను ఇప్పుడు మామూలుగా నా ముందుంటే నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. ఇక చీరలు కట్టుకొని నా ముందుంటే నా వల్ల కాదు బాబోయ్ అన్నాడు దేవ్. అని వాళ్ళ పెళ్ళయ్యాక బృంద దేవ్కి షర్ట్ వేసుకోవడంతో హెల్ప్ చేస్తుంటే తన ముద్దు పెట్టడం గుర్తుకొచ్చి చిన్నగా బ్లష్ అయ్యాడు. రాజ్కి అది గుర్తుకొచ్చి దేవ్కి శారీస్ అంటే చాలా ఇష్టం అన్నాడు. చికెన్ బిర్యానీ అస్సలు ఇష్టం ఉండదు. క్యాబేజీ, సొరకాయ, పొట్లకాయ అంటే మస్తు ఇష్టం. జ్యూస్లో ఆరెంజ్ జ్యూస్ తప్ప ఏవైనా తాగుతాడు. దోశలు అస్సలు ఇష్టం ఉండదు. అలా అన్నిట్లో దేవికి ఇష్టమైనవన్నీ ఇష్టం కాదు అన్నట్టు చెప్పాడు. అంతా చెప్పాక ఇక నేను వెళ్ళొస్తాను అని లేవబోతుంటే అది అన్నయ్య ఇంకొక విషయం అంది. చెప్పురా. అది దేవ్ గారి అమ్మ నాన్న వాడికి ఎవరూ లేరురా. చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే పెరిగాడు. వాడికంటూ ఉన్నది చిన్నప్పటి నుంచి మీరా, మధ్యలో మేము, ఇక లైఫ్ లాంగ్ నువ్వు. ఒక మాట ఇస్తావా బృందా? చెప్పండి అన్నయ్య. వాడిని ఎప్పుడు ఒంటరిగా వదిలేయను. జీవితాంతం వాడికి తోడుగా ఉంటానని చెప్పమ్మా. బృందా వెంటనే ఏం ఆలోచించకుండా తప్పకుండా అన్నయ్య, మాటిస్తున్నాను. లైఫ్ లాంగ్ తనతోనే ఉంటాను అంది. చాలా చాలా థ్యాంక్స్ రా అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్. రాజ్ వెళ్ళగానే తను ఏముందో గుర్తుకొచ్చి అలా ఎలా అనేసాను నేను అన్నయ్యతో అని ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంది. ఇటు రాజ్ బృందాతో మాట్లాడాక దేవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బృందాతో మాట్లాడిందంతా చెప్పి వాళ్ళ కేసు పని చూసుకుని ఇంటికి వచ్చారు. దేవ్ ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుని బృందా వాటర్ అన్నాడు. కానీ అటువైపు నుంచి నో రెస్పాన్స్. మళ్ళీ పిలిచాడు బృందాని, అయినా నో యూస్. దేవ్ కంగారుగా లేచి బృందా కోసం ఇల్లంతా వెతికాడు, కానీ ఎక్కడా తను కనిపించలేదు. టెన్షన్ ఎక్కువైంది దేవ్కి. బృందాకి ఫోన్ చేశాడు, కానీ అది అక్కడే ఉండడంతో కంగారుగా బయటకు వచ్చి మీరా దగ్గరికి వెళ్ళాడు. మీరా సేఫ్గానే ఉంది అంటే బృందా కూడా సేఫే అని కొంచెం కూలైన బృందా ఎక్కడికి వెళ్ళిందని కంగారు పడుతూ మీరా ఇల్లంతా చూశాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. దేవ్ కంగారుగా చూసి ఏమైందని అడిగితే బృందా గురించి చెప్పాడు. దానితో అందరూ కంగారుగా తలో దిక్కు వెళ్ళి బృందా రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ అన్నీ చూశారు. అలా చూస్తూ అందరూ ఒక్క దగ్గర కలిశారు. దేవ్ ఏమన్నా తెలిసిందా అని అడిగాడు. అందరూ కూడా ఏమీ తెలియలేదని చెప్పారు. దేవ్ బాధపడుతూ గట్టిగా ఎక్కడున్నావు బృందా అని అరుస్తూ ముందుకు చూసేసరికి తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. దేవ్ కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే గట్టిగా బృందా అనుకుంటూ ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. ఏమైందో అని అటు చూసిన వాళ్ళకి రక్తపు మడుగులో పడి ఉన్న బృందా కనిపించింది. అంతే, ఒక్క నిమిషం అందరికీ మైండ్ బ్లాక్ అయింది. వెంటనే తేరుకొని అందరూ బృందా వైపు పరుగులు తీశారు. రాజేష్ కారు తేవడానికి వెళ్ళాడు. మిగిలిన అందరూ బృందా దగ్గరికి వెళ్ళేసరికి దేవ్ బృందాని ఎత్తుకుని కారు వైపే వస్తున్నాడు. అందరికీ బృందాన్ని అలా చూసి బాధగా ఉంది. దేవ్కైతే కంట్లో నుంచి నీళ్ళు ఆగట్లేదు, ప్రాణం పోతున్నట్టుంది. అలానే బృందా అని పిలుస్తూ తనని ఎత్తుకుని వస్తున్నాడు. మీరా చలనం లేని బొమ్మలా నిల్చుండిపోయింది. లల్లి కదిపేసరికి తన మీదకు పడిపోయింది. లల్లి గట్టిగా మీరా అని అరవడంతో అందరూ అటువైపే చూశారు. దేవ్ వెంటనే రాజ్ మీరాని ఎత్తుకో అని. ఈలోగా రాజేష్ కారు తేవడంతో బృందాన్ని కూర్చోబెట్టి రాజు దగ్గర నుంచి మీరాని తీసుకుని తను వెళ్ళి కారులో కూర్చున్నాడు. దేవ్ మధ్యలో ఒకవైపు బృందాన్ని ఒడిలో పడుకోబెట్టుకొని ఇంకోవైపు మీరాని పడుకోబెట్టాడు. రాజ్ వాళ్ళు వేరే కారులో వీళ్ళ వెనకే వస్తున్నారు. రాజేష్కి బృందాన్ని అలా చూసి బాధగా ఉన్న మీరాని ఆ పరిస్థితిలో చూసి ప్రాణం పోతున్నట్టుగా ఉంది. అలానే బాధలో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఒకసారి మీరా వైపు చూసి మళ్ళీ ముందుకు చూసేలోపే వాళ్ళ కార్ గాల్లో ఉంది. ఎదురుగా వస్తున్న వెహికల్కి గుద్దుకొని రాజేష్ వాళ్ళు ఉన్న కారు పల్టీలు కొడుతూ రోడ్డు మీద రాసుకుంటూ చాలా దూరం వెళ్ళిపడింది. వెనకే వస్తున్న రాజు వాళ్ళు అది చూసి షాక్ అయి ఫాస్ట్గా కారు దిగి అక్కడికి వెళ్తున్నారు. ఇటు కారులో నలుగురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. రాజ్ వాళ్ళు దేవ్ వాళ్ళ కారు దగ్గరకు వచ్చేసరికి ఒక పెద్ద కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి కొద్దిమంది దిగి దేవ్ వాళ్ళని ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. రాజ్ వాళ్ళు షాక్లో ఉండిపోయారు. వీళ్ళలా ఉండగానే ఇంకో కారు వచ్చి వీళ్ళని బలవంతంగా ఎక్కించుకొని అక్కడి నుంచి ముందుకెళ్తుంది. రాజ్, కుమార్, లల్లీలు రియాక్ట్ అయ్యేలోపే వాళ్ళకి క్లోరోఫామ్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయారు. దేవ్ మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. అది హాస్పిటల్ అని తనకు అర్థం అవ్వడానికి ఎక్కువసేపు పట్టలేదు. వెంటనే తనకి రక్తపు మడుగులో పడి ఉన్న బృందా, మీరా కళ్ళల్లో కదిలాడారు. అంతే, ఒక్క ఉదుటిన పైకి లేచాడు, కానీ తన చేతికి సెలైన్ ఉండడం వల్ల ముందుకు వెళ్ళలేకపోయాడు. వాటిని తీసేద్దామని తీస్తుంటే అప్పుడే లోపలికి వచ్చిన డాక్టర్ అది చూసి దేవ్ ఏం చేస్తున్నారు మీరు, ప్లీజ్ స్టాప్ ఇట్ అన్నాడు. డాక్టర్, బృందా మీరాలకి ఎలా ఉంది? ఇవి తీసేయండి, నేను అర్జెంటుగా వాళ్ళని చూడాలి. రాజేష్కి ఎలా ఉంది అన్నాడు దేవ్. కూల్ దేవ్, వాళ్ళంతా బాగున్నారు, ఇన్ఫ్యాక్ట్ కోలుకుంటున్నారు కూడా అన్నాడు డాక్టర్. ఆ మాటతో దేవ్ కొంచెం శాంతించాడు, కానీ వాళ్ళని చూడాలని సెలైన్ తీసేస్తుంటే దేవ్ ప్లీజ్ కూల్, మీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం అన్నాడు డాక్టర్.
డాక్టర్, నా వాళ్ళని చూసే వరకు నేను మామూలుగా ఉండలేను, ప్లీజ్ అన్నాడు. ఇక దేవ్ వినడని సరే అని దేవ్ చేతికున్న సెలైన్ తీసేశాడు డాక్టర్. అవి తీయడమే ఆలస్యం. పరుగున బయటికి వెళ్ళేవాడు కాస్త ఆగి తన పక్కనే కర్టన్ వేసి దాని వెనక ఉన్న ఇంకో బెడ్ చూశాడు. మెల్లగా అక్కడికి వెళ్ళి కర్టన్ తీసి చూసేసరికి అక్కడ బృందాకి ఆక్సిజన్ మాస్క్ పెట్టుంది. తనకి స్పృహ లేదు. దేవ్కి బృందాన్ని అలా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుంది. ఒక్కో అడుగు వేసుకుంటూ బృందా దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని అక్కడే ఉన్న తన పక్కన కూర్చొని బృందాని అలానే చూస్తున్నాడు. అలా ఎంతసేపు చూశాడో బృందాని. అప్పుడే తనకి మీరా, రాజేష్ గుర్తొచ్చారు. బృందా చేయి వదిలి నుదుటి మీద ముద్దు పెట్టి బయటకొచ్చాడు. అక్కడే రాజ్, కుమార్, లల్లీలు దేవుని చూసి సంతోషంగా తన దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారా అని కుశల ప్రశ్నలు అడుగుతూ సంతోషంగా దేవుని చూస్తున్నారు. మీరా, రాజేష్లు ఎక్కడా అన్నాడు దేవ్. రాజ్ దేవ్ ఉన్న రూమ్ పక్కనే ఇంకో రూమ్ చూపించాడు. దేవ్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు. అక్కడ మీరా కూడా ఆక్సిజన్ పెట్టుంది. కంట్లో నుంచి వచ్చే నీళ్ళని అలానే వదిలేసి బాధగా మీరా దగ్గరికి వెళ్ళాడు. తన పక్కన కూర్చొని తల నిమురుతూ పక్కనే ఉన్న కర్టన్ చూశాడు. రాజేష్ గుర్తుకొచ్చి మీరా నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళి కర్టన్ తీశాడు. రాజేష్ ఒంటి నిండా వైర్లతో ఆక్సిజన్ మాస్క్తో బెడ్ మీద ఉన్నాడు. రాజేష్ అలా చూడగానే దేవ్కి కంట్లోని లాగలేదు. ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళేవాడు. కాస్త అక్కడున్న రాజేష్ వాళ్ళ అమ్మ నాన్న చూసి అక్కడే ఆగిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయాక రాజేష్ దగ్గరికి వెళ్ళి సారీరా, నిన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చాను, దీనికి కారణమైన వాళ్ళని అస్సలు వదలను అని కోపంగా పిటికిలు బిగించాడు. అక్కడి నుంచి బయటికి రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దేవ్కి ఆ రోజు జరిగినవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.